వెల్కమ్ టు అవర్ క్లాస్ మై డియర్స్. మరి క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు, క్లాస్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు లెట్ us go for today's DFS. Then what is today's driving force sentence? మరి ఈ రోజు డ్రైవింగ్ ఫోర్స్ సెంటెన్స్ ఏంటి సార్ అంటే, I tell you one thing my dears. I tell you this, లైఫ్లో జీవితంలో the best waste of the time waste in the life is doing something very well which you shouldn't be doing at all. I repeat it, the best waste of the time waste in the life is doing something very well which you shouldn't be doing at all అంటాడు. జీవితంలో అతి పెద్ద టైం వేస్ట్ ఏంటి సార్ అంటే, మనకు అవసరం లేని పని చాలా బాగా అద్భుతంగా ప్లాన్గా సూపర్గా చేయడమే ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ ఇన్ ద లైఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడెంట్ బీ డూయింగ్ అట్ ఆల్ అంటారు మై డియర్స్. అందుకే నీ అవసరం ఏంటో, నీకు ఏది అవసరమో అది మాత్రమే చేయండి, అవసరం లేని పనిని జస్ట్ గివ్ అప్ అని చెప్పడమే దిస్ టుడేస్ డే. యా మరి ఈ క్లాస్లో, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఎలాంటి సెంటెన్స్ను పట్టుకోబోతున్నాం, ఏ సెంటెన్స్ మనం మైండ్లో వేసుకోబోతున్నాం, తద్వారా దాన్ని ఏం సెంటెన్స్ మనం నోట్లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అనేది లెట్ us go for the class. మరి మన డే టు డే లైఫ్లో మళ్ళీ చెప్తున్నాను, మన మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఏం మాట్లాడతామో ఆ సెంటెన్స్ మాత్రమే వి విల్ ఫోకస్ ఆన్ ద ఫస్ట్, దాని తర్వాత వి గో ఫర్ ద నెక్స్ట్. మరి ఈరోజు ఏం తీసుకుంటాం సార్ అంటే, మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాం ఏమని, నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, నేను నిన్ను ఒకటి అడగాల్సిన అవసరం ఉంది, లేదు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, లేదు మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, లేదు మీరు నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గాట్ మై పాయింట్? ఈ అన్ని సెంటెన్స్లు మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐ విల్ రైట్ సమ్ సెంటెన్స్ ఫర్ యూ దట్. కొన్ని సెంటెన్సెస్ మీకోసం నేను రాస్తాను. రైట్, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది, నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, మనం కాన్సన్ట్రేట్ లేకపోతే ఫోకస్ చెయ్యవలసిన అవసరం ఉంది, మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, మన ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మనం ప్రాబ్లమ్స్ని అంటే సమస్యల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కట్ మా పాయింట్? ఈ అన్ని సెంటెన్స్ మీరు ఒకసారి చూడండి. వెళ్ళాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది, చెయ్యవలసిన అవసరం ఉంది, ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. రిపీట్ ఇట్. నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఓకే, లేకపోతే నేను వెళ్ళవలసిన అవసరం ఉంది, లేకపోతే నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే నేను ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. దిస్ వన్ అవసరం ఉంది. అవసరం ఉండే పనులు. టుడే ద టాపిక్ నేమ్ ఈస్ అవసరం ఉండే పనులు. మరి అవసరం ఉండే పనులు చెప్పేటప్పుడు మరి ఇంగ్లీష్లోకి ఎలా తీసుకురావాలి, ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, దట్ ఈస్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ ఏంటి సార్ అంటే, మాట్లాడాల్సిన అవసరం ఉంది, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మన జీవితంలో అద్భుతంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మన డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం చాలా బాగా ఉంది, మన పేరెంట్స్ని అద్భుతంగా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అవసరం ఉంది అనే పనులు చెప్పేటప్పుడు ఏం చేస్తాం సార్? ఏం చేయం మై డియర్స్. Let us go for this. Subject plus verb. Verb in the sense verb 1. Right? So subject plus verb 1. ఇది ఓకే. సో మరి మధ్యలో ఏం రావాలా? ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి సార్ అంటే, మోడల్ ఆక్సిలరీ వర్బ్ need to. What is this? Need to రావాలా? ఇప్పుడు ఏం రావాలి సార్ అంటే, చూడండి, సబ్జెక్టివ్ ప్లస్ need to ప్లస్ verb. ఇప్పుడు చెప్పండి బాబు, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది, నేను సబ్జెక్ట్, నేను ఐ చెప్పండి, నీడ్ టు, ఐ నీడ్ టు వెళ్ళడానికి ఏమంటాం సార్? ఐ నీడ్ టు గో. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఐ నీడ్ టు గో టు కాలేజ్. ఓకే రైట్. మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, మనం వి నీడ్ టు స్పీక్. మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి దేంట్లో మాట్లాడతారు? ఇంగ్లీష్లో మాట్లాడతాం. వి నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మనం ఇంగ్లీష్లో దంచి కొట్టాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ ఇన్ ఎ సూపర్ వే, గ్లామరస్ అండ్ గ్లోరియస్ అండ్ గార్జియస్ అండ్ గ్రేస్ఫుల్, అవుట్స్టాండింగ్, రిమార్కబుల్ అండ్ సెన్సేషనల్ వే అని మాట్లాడవచ్చు. నెక్స్ట్, మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు ఫోకస్.
మన కెరీర్ మీద ఫోకస్ చేయాల్సిన వి నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ కెరియర్. లేకపోతే మనము భవిష్యత్తు మీద ఫోకస్, వి నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఫ్యూచర్. లేకపోతే మనం డబ్బుల మీద ఫోకస్, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద మనీ హియర్. మనం వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సిన, వి నీడ్ టు ఫోకస్ ఆన్ దోస్ గైస్. మనం చదువు మీద ఫోకస్ చేయాలి, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద స్టడీస్. లేకపోతే మనం జర్నీ మీద ఫోకస్, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద జర్నీ. లేదు మన సిచ్యువేషన్ మీద ఫోకస్, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద సిచ్యుయేషన్స్. లేకపోతే మన మనుషుల మీద ఫోకస్, వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద పీపుల్. లైక్ దట్స్ వన్. అలా మీరు ఫాస్ట్గా కొన్ని చేసుకుంటూ తెలుసుకోవాలి. నెక్స్ట్, మనం ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. వి నీడ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. వి నీడ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. కాబట్టి మా పాయింట్ మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన, వి నీడ్ టు ప్రిపేర్ సూపర్లీ. వి నీడ్ టు ఫోకస్, వి నీడ్ టు అండర్స్టాండ్. మనం నమ్మాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు బిలీవ్ ద పీపుల్. లేకపోతే వి నీడ్ టు ట్రస్ట్ ద పీపుల్. లేకపోతే మనం తీసుకోవాల్సిన, వి నీడ్ టు టేక్ దట్ సంథింగ్. లేకపోతే మనం అందుకోవాల్సిన అవసరం, వి నీడ్ టు రిసీవ్ సంథింగ్. లేకపోతే మనం ఇవ్వాల్సిన అవసరం, వి నీడ్ టు గివ్ సంథింగ్. లేకపోతే మనం తీసుకో, వి నీడ్ టు టేక్. మనం పరిగెత్తాల్సిన అవసరం, వి నీడ్ టు రన్ సూపర్లీ. లేకపోతే మనం డాన్స్ చేయాల్సిన, వి నీడ్ టు డాన్స్ అండ్ సూపర్లీ. లేకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన, వి నీడ్ టు అండర్స్టాండ్ ద పీపుల్. మన ఫీలింగ్స్ను అర్థం చేసుకోవాల్సిన, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ లైఫ్ మైండ్స్. అలా చెప్పుకుంటూ వెళ్తే ఇట్ కమ్స్ బెటర్. సో ఈరోజు మనం మాట్లాడేది ఏం సార్ అంటే, అవసరం ఉండే పనులు. మన అవసరం ఉండే పనులు చెప్పేటప్పుడు అంటే ఎలాంటి పనులు సార్ అంటే, చూడండి, అవసరం ఉంది, మాట్లాడాల్సిన, చేయాల్సిన అవసరం చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఏమి చేయం. వి నీడ్ టు గో, వి నీడ్ టు స్పీక్, వి నీడ్ టు ఫోకస్, వి నీడ్ టు ఫేస్. ఇలా నీడ్ టు అవసరం ఉంది అంటే నీడ్. మామూలుగా మనం జనరల్గా మాట్లాడతాం, నాకు నీడ్ ఉందబ్బా, నాకు మనీ కొంచెం నీడ్ ఉంది, లేకపోతే నాకు బుక్స్ నీడు, నాకు చాలా అవసరం. అదే మనం మాట్లాడింది. అవసరం ఉండే పనులు చెప్పేటప్పుడు విల్ ఫోకస్ ఆన్ నీడ్ టు. ఇప్పుడు ఐ గివ్ యూ సమ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ మీకు ఇస్తాను. ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం వాటర్కి వెళ్ళాల్సిన అవసరం, వి నీడ్ టు గో ఫర్ వాటర్. లేకపోతే ఇప్పుడు మనం పంటలు పండించాల్సి, వి నీడ్ టు క్రాప్ దిస్, వి నీడ్ టు ఎన్హాన్స్ అవర్ క్రాప్ లెవెల్స్. లేకపోతే వి నీడ్ టు ఎన్హాన్స్ ద అగ్రికల్చర్ ఫీల్డ్ ఐడియాస్. లేకపోతే అలా కాకుండా మనం అద్భుతంగా ఎదగాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్స్. లేకపోతే వి నీడ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్. లేకపోతే వి నీడ్ టు ఎన్హాన్స్ అవర్ సెల్స్. మనల్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్స్. కాబట్టి ఇలా మనం కొన్ని రకరకాల వర్బ్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ద లాంగ్వేజ్ విల్ కమ్ very naturally, very automatically, very superbly. వినడానికి చాలా సూపర్గా ఉంటుంది. ఐ టెల్ యూ వన్ థింగ్ సీరియస్లీ, ఇంగ్లీష్లో మీకు పల్స్ ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ లెవెల్కి తీసుకెళ్తే, లేదా ప్రాక్టీస్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే, మీ ఎనర్జీ లెవెల్, మీ ఫ్లో, మీ కాన్ఫిడెన్స్, లేకపోతే మీ ఆత్మవిశ్వాసం ఏమని అనుకోండి, దట్ విల్ గో టు ద పీక్ లెవెల్కి వెళ్తుందని చెప్పుకుంటూ లెట్ us go for this. సో ఇప్పుడు ఏం చెప్తున్నా సార్ అంటే, అవసరం ఉంది అంటే ఏం చేస్తాం? నీడ్ టు. ఇప్పుడు నేను అది అనట్లే, ఇప్పుడు కొంచెం ఆపోజిట్ అంటున్నా. నాకు అవసరం ఉంది, వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆపోజిట్, వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫర్ నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు. నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, నాకు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎంత బాగుంది చూడండి ఇంగ్లీష్. అవసరం లేదు. దిస్ ఇస్ కరెక్ట్. సో ఇప్పుడు అవసరం లేని పనులు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలా? అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు గో. అవసరం లేదు, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు గో. వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఏం చెప్పాలి? నాకు రాయాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు రైట్. నాకు రాయాల్సిన అవసరం లేదు, మరి ఏం చెప్పాలి? నేను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు యూజ్ ఇట్. నాకు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, మరి ఏం చెప్పాలి? నెక్స్ట్, నేను చదవాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు కంటిన్యూ మై స్టడీస్. లేకపోతే ఐ నీడ్ టు రీడ్ సంథింగ్, ఐ నీడ్ టు స్టడీ సంథింగ్. చదవాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు స్టడీ. చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, నేను నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఐ నీడ్ టు స్పీక్ విత్ యూ మై డియర్. లేదు, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మరి ఏం చెప్పాలి? అవసరం ఉంది అంటే నీడ్ టు చెప్పిన, మరి అవసరం లేదు అంటే ఏం చెప్తాం సార్ అనేది రైట్. మరి ఇప్పుడు అవసరం ఉండే పనులు చెప్పేటప్పుడు నీడ్ టు అనేది, మరి అవసరం లేదు, నాకు అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నేను నీ కాడికి రావాల్సిన అవసరం, నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను చూడాల్సిన అవసరం లేదు, నీ ఎదవ ఫేస్ నాకు చూపించాల్సిన అవసరం లేదు, నా మంచి ఫేస్ నీకు చూపించాల్సిన అవసరం లేదు. ఇలా అవసరం లేదు ఇలాంటి పనులు చెప్పేటప్పుడు మరి ఏ ఇంగ్లీష్ వాడాలా అనేది
నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పుకుంటూ, అండ్ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్లు మాకు చాలా అవసరం అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆల్ ద గైస్. సదా మీ సేవలో యువర్ మహేష్ పల్వరి. బాయ్, సీ యూ, బాయ్.